హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియో అయితే స్కిప్ చేయకండి, అలా చూస్తూనే ఉండండి, మీకైతే బాగా అనిపిస్తుందండి. ఫస్ట్ అయితే నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఉంటుందండి, బెల్ నొక్కండి. నేను పెట్టిన నోటిఫికేషన్లన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా అండి? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా బావగారి కొడుకు కూతురు అయితే ఫంక్షన్ ఉందండి. మన్మడిది మనవరాలది అయితే వస్త్రాలంకరణ అయితే ఉంది. మా మనవరాలని అయితే అట్లా కారులో నుంచి అయితే కిందికి దింపి ఇలా అయితే తీసుకొని అయితే వస్తున్నారు ఫంక్షన్ హాల్లోకి. ఇక్కడ ఈ సిఎల్ గ్రాండ్ స్వాగత్ గ్రాండ్లో చేశారండి హోటల్లో. చూసారా మా మనవరాలు ఎట్లా కనిపిస్తుందో? హీరోయిన్ కన్నా ఏం తక్కువ లేదండి. చాలా బాగా ఉంది కదా, అందంగా ఉంటుందండి మా మనవరాలు అయితే. మా బావ వాళ్ళ కొడుకు కోడలండి, వాళ్ళ ఫ్యామిలీ అండి. మేము నలుగురం తోటి కోడలము. మా పెద్ద బావ ఫ్యామిలీ అండి, బిడ్డ కూతురు అల్లుడు, మా మనవడు అండి. మా పెద్ద బావ వాళ్ళ మనవడు కొడుకు చూసారా, అక్క తమ్ముడు ఎలా ఫోజులు ఇస్తున్నారో, బాగా వేసిన వీళ్ళేనండి మా పెద్ద బావ తోటికోడలు. పిల్లలకైతే బట్టలు అయితే పెట్టారండి వాళ్ళు. హీరో అయితే ఎంట్రీ ఇచ్చాడండి మా మనవడైతే. చూసారా, ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి కదా. మనవరాలండి చూడండి, హీరోయిన్కి ఏం తక్కువ లేదండి మా మనవరాలు కూడా. చూసారా ఎలా ఎంట్రీ ఇస్తుందో, ఫోటోలో బాగా పోజులు అయితే ఇస్తుందండి. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారండి ఫ్యామిలీ తోటి. మేము అక్కడ పక్కన కూర్చున్నాము. ఇలా ఫోటోలు అయితే చాలా ఫోటోలు దిగారండి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఫోటోలు అయితే బాగా దిగారు, అందరు దిగారు. ఫోటోలు ఫుల్గా అయితే వచ్చేసాయండి. మా పెద్ద తోటికోడలు బొట్టు పెట్టి దండ అయితే వేస్తుంది. మా బావ తోటికోడలు మాడపరచండి. మా రెండో తోటికోడలండి, మా పెద్ద బావ కొడుకు కోడలు, వాళ్ళ ఫ్యామిలీ అండి ఇది. చూసారా, వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ అండి ఇది. ఇలా అయితే ఫోటోలన్నీ దిగారండి. ఇంకా మా కొడుకు అయితే ఉంగరము గొలుసు అయితే వేసాడు. మా పెద్ద బావ కూతురండి, వాళ్ళ డాడీకి పప్పి ఇస్తుందండి. చూసారా, వాళ్ళ ఫ్యామిలీ ఇలా అయితే ఫోటోలు చాలా దిగారండి. మా కూతురండి ఈమె. చూడండి ఎలా దిగిందో, ఫోజులు బాగా ఇచ్చిందండి. ఇప్పుడు మేము 5 డేస్లో అయితే ఇలా ఒడి నింపుతామండి. పువ్వులు, గాజులు, స్వీట్ డబ్బా, 5 రకాల పలారాలు, కొడుకలు అన్నీ పెట్టి అయితే మేము ఒడి నింపుతామండి. అమ్మాయికి 5 డేస్లో తొలి ఒడి అని నింపుతారండి. వాళ్ళు అయితే అమ్మమ్మ గారు నింపుతారు. మా కోడలికి తల్లి లేదు, తండ్రి లేడండి. అందుకే మా పెద్ద తోటి కోడలు నింపిందండి. మేమందరం కలిసి, మేము 5 మందిని కలిపి ఒడైతే నింపాము. ఎందుకు ఆమెకు అట్లా బాధ కలగొద్దని అయితే మేమందరం వెళ్ళి ఒడైతే నింపాము. ఇలా గర్జలు, మురుకులు, అరిసెలు, లడ్డూలు, కుడుకలు, పండ్లు, పువ్వులు, గాజులు, కొత్త బట్టలు వేసి ఇలా అన్నీ అయితే వేసి నింపుతామండి మేమైతే. చూసారా, ఇవి అయితే బట్టలండి. మా పెద్ద బావ కోడలండి ఈమె. వాళ్ళ అందరికి బొట్టు పెట్టి అయితే కాళ్ళకు పసుపు అయితే పెట్టేసింది. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ఇలా పసుపు కుంకుమ అయితే ఇవ్వాలండి, ఇంపార్టెంట్ కదా అందరికి ఇవ్వడము. మా పెద్ద తోటికోడలండి ఒడి నింపుతుందండి. చూసారా, ఇలా అయితే అందరం అయితే ఒడైతే నింపుతామండి. చూసారా, మా పెద్ద తోటికోడలు అయితే ఇలా ఒడి నింపుతుంది. ఫస్ట్ ఒడి ఇలాగే పెడతామండి. ఫస్ట్ అయితే కుడకలు పెట్టాలండి ఒడిలో. ఏదేమైనా కానీ ఫస్ట్ కుడకలు పెట్టాలండి. మా దాంట్లో అయితే ఇలాగే చేస్తామండి. పెద్ద మనిషి అయితే ఇంట్లోకి 5 డేస్ అప్పుడు తల్లిగారన్నీ గంప ఎత్తుకొని వచ్చి ఇలా చేస్తారండి అందరైతే. మేము కూడా అలాగే చేస్తామండి. వంతెన పడగొట్టొద్దు కదండి, ప్రతి ఇంటికి వంతెన ఉంటుందండి. మా ఇళ్ళల్లో అయితే ఉంటుంది, కొన్ని సైడ్లలో ఉండకుండొచ్చు, ఏమో నాకైతే తెలియదు. మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము. ఫస్ట్ అయితే 5 రకాలు పెట్టి అయితే ఒడైతే నింపేస్తామండి ఇలాగా. చూసారా, ఇలా ఒడి నింపుతామండి మేము. మా పెద్ద బావ కూతురండి ఈమె.
మా కూతురు కూడా వచ్చింది కానీ నింపిన తర్వాత లాస్ట్కి వచ్చిందండి, ఫస్ట్ అయితే రాలేదు. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ చూడట్లేదు, అందరు నా వీడియోస్ చూడండి. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే కదండి మేము ముందుకు వెళ్ళేది. ఓకేనండి, ఇలాగా అన్నీ నింపుతారండి. వడైతే 5 రకాలుగా పండ్లు పలారాలు అన్నీ చేసినాయి అన్నీ ఇలా 5 రకాలు నింపుతామండి మేమైతే వడి. చూడండి, ఏంటో మాట్లాడుకున్న నోట్లో స్వీట్ పెట్టాలని చెప్తున్నారండి. మేమే అలా చెప్తున్నాము, నోట్లో స్వీట్ పెడుతుందండి. పలారాలు నింపినాక నోరైతే తీపియాలని అలా నోట్లో స్వీట్ పెడుతున్నారు. మా పెద్దబాబు కూతురు అయితే గాజులు వేస్తుంది, కొత్త గాజులు వేస్తుంది. కొత్త డ్రెస్సు కొత్త గాజులు అయితే వేయాలి కదా, అందుకే గాజులు అయితే వేస్తుంది. చిన్న అమ్మాయి అండి, చాలా 11 ఇయర్సే ఉంటుంది, చాలా చిన్నది. చూడడానికి అలా కనిపిస్తుంది కానీ చాలా చిన్నదండి అమ్మాయి అయితే. ఇలా అయితే అన్ని గాజులు అయితే వేసేస్తామండి. గాజులు వేసిన తర్వాత మళ్ళీ వడి నింపుతామండి. నేను వడి నింపుతున్నానండి, నేను కూడా 5 రకాలు పెట్టాలి కదా, నేను కూడా వడి నింపుతున్నాను. మేము 4 తోటికోడళ్ళమండి, అందరికంటే చిన్నదాన్ని నేనేనండి. ఇప్పుడు అమ్మాయికి పెట్టేదేమో మా పెద్ద బావ కూతురండి. ఇప్పుడు ఫంక్షన్ అయ్యేది 5 రకాలైతే ఇలా పెట్టేస్తాము మేమైతే. ఇలా చేయడం అయితే మా దాంట్లో సాంప్రదాయం అండి. ఇది ఫస్ట్ నుంచి తాతల కాలం నుండి వస్తున్న సాంప్రదాయం అండి ఇది. మధ్యలో మనమైతే మార్చడానికి వీలుగా ఉండదు కదా. ఇలా అయితే అందరం 5 మంది ముత్తైదులం అయితే ఇలా వడి అయితే నింపుకోవాలండి. ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు ఉంటే అమ్మమ్మ వాళ్ళైతే నింపాలండి. తనకైతే తల్లి తండ్రి లేరండి, అందుకే మేమే నింపేశాము. ఇప్పుడైతే తర్వాత మా 3వ తోటికోడలండి, ఆమె కూడా ఇలాగే అన్ని 5 రకాలు పెట్టేసిందండి. వడిలో అయితే ఆ వడిలో నింపింది. ఇలా అయితే అంతా కంప్లీట్ అయితే చేసేసేయాలండి. చూసారా, ఇలా అయితే అన్నీ నింపి అక్షంతలు అయితే వేస్తామండి మేము. దీర్ఘాయుషుగా ఉండాలని చెప్పి అయితే దీవెనలు అయితే ఇస్తారు అందరు పెద్ద మనుషులు ముత్తైదులు అందరూ అయితే ఇలా. నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఇక మా పెద్దబాబు కూతురండి, ఆమె కూడా నింపేసింది వడైతే. ఇలా అయితే అందరు పెట్టేసేయాలండి. ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డానండి. ఓకేనండి, చూడండి ఇలా అయితే పెట్టేసారు. మీ దగ్గర ఇలా చేస్తారా కామెంట్ చేయండి నాకు. లాస్ట్ అయితే మా కోడలు కూడా నింపేసిందండి, కన్నతల్లి కూడా నింపేసింది. ఓకేనండి, థ్యాంక్ యూ.